హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఒక చిన్న మాట, ఇంట్లో అమ్మ చేతి వంట, ఇంత ఉప్మా బొంబాయి చట్నీ ఇంట్లో తిన్నంత టేస్ట్ ఫ్రెండ్స్. మనం ఏదో పెళ్ళిళ్ళకో ఏ ఫంక్షన్లకో ఎక్కడ అన్నదానాలకు వెళ్ళి లైన్లో నిల్చొని వెయిట్ చేసి గంటలు కూలిది ఆ భోజనం పట్టుకొని వచ్చి తింటాం చూడండి. ఇందులో ఉన్నంత అంటే టేస్ట్ కానీ తృప్తి కానీ ఆనందం కానీ ఆ భోజనాల్లో ఉండదు, ఆ భోజీలో ఉండదు. ఏదో కంగారు పడి తినేస్తామే తప్ప అక్కడ ఏదో తినేయాలా, బయటకు వచ్చాము ఏదో కక్కుర్తిగా తినేయాలా అంతే. ఆ ఇచ్చిన వాళ్ళు సరిగ్గా ఎవరు, తిన్నోళ్ళకి మనకి సరిపోదు, ఇంకా తినేయాలి అడిగేయాలి. మేము మాత్రం ఉప్మా చేసుకొని అలా తిన్నాం అనుకోండి, వేడి ఉప్మా ఎంతో రుచిగా ఉంటుంది. కడుపు నిండాలి అంతే కదా. అక్కడికి వెళ్ళినాము, వాళ్ళ దగ్గర తిన్నాము, వీళ్ళ దగ్గర తిన్నాము, ఇక మిరప తినేస్తాను నేను. ఇంకోటి, పచ్చిమిరపకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుర్తుంచుకోండి. అసలే మన ఆంధ్ర వాళ్ళం, తెలుగు వాళ్ళం ఉప్మా ప్రీతి. ఉప్మా ఉంటే చాలు, ఇంకేటి అక్కలే. అంతవరకు ఎందుకు పెద్ద హోటల్లో వెళ్ళి వెయిట్ చేస్తాం. ఆడికి ఆర్డర్ ఇస్తే ఆడ 3 గంటలు తెస్తాడు ఆడు ఏదో. ఆ ఆర్డర్ తెచ్చాక మనం తింటాం చూడండి, వెయిట్ చేసి ఒకసారి అయితే చెయ్యి ఎండిపోతుంది నాకైతే. ఒకటి తిని ఇంకోటి ఆర్డర్ ఇచ్చారు బాబోయ్. అందుకే ఇంట్లో అమ్మ చూడండి, ఒకసారి అన్నం ఉండిపోతే పోపేసి ఇస్తుంది. అన్నం కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది. అంతవరకు ఎందుకు అటుకులు ఉప్మా ఎంత రుచిగా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే. ఇంకా 10 నిమిషాల్లో చేస్తాను అది బొంబాయి చట్నీ ఉప్మా. మరి తినేద్దామా చేసుకొని. మ్యాగీ కూడా, మ్యాగీలో ఒక చిన్న ఉల్లిపాయ తరిగి చిన్న ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, మటరు, చిన్న టమాటా వేసి పోపేసి నీళ్ళు వేసి ఆ మ్యాగీ చేసుకొని తింటే చూడండి ఎంత బాగుంటుంది. జ్యూస్లా కాకుండా మామూలుగా. మ్యాగీ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా మనకి. జలుబు చేసేటప్పుడు జ్యూస్ మ్యాగీ చేసి తిన్నాం అనుకోండి, జ్యూస్ లాగా వెంటనే జలుబు తగ్గిపోతుంది. ఉప్మా ఉంటే చాలు, నాకు ఆకలి నిండిపోద్ది. చేసుకుంటారు ఉప్మా. బొంబాయి చట్నీ తెలుసు కదా అందరికీ. బొంబాయిలో ఉన్నాను, బొంబాయి చట్నీ కాదు, సెటర్ లేకండి ఎవరు. మా కొడుకే వేస్తాడు, చిన్న కొడుకు. బొంబాయిలో ఉన్న బొంబాయి చట్నీ ఇక్కడ ఎక్కడ అమ్మట్లేదు కానీ నువ్వే చేస్తున్నాడు. బొంబాయి చట్నీ అని మన ఆంధ్రాలోనే పేరు పడ్డది. అసలు పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఉప్మా చేసుకొని తినేయండి మరి.